హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాక్రోని వీడియో అండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా ఒక 2 చెంబుల వాటర్ వేసుకొని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మ్యాక్రోని ఒక బౌల్ అండి, మీరు ఏదైనా తీసుకోండి, ఒక బౌల్ మ్యాక్రోని తీసుకొని మరుగుతున్న వాటర్లో వేయాలి. ఆ మరిగే వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మ్యాక్రోని యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఉడకనివ్వాలండి. లిడ్లో వచ్చేసి మ్యాక్రోని సాఫ్ట్గా అయిపోవాలండి. ఇలా మనం హ్యాండ్తో టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా అవ్వాలి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని డ్రైన్ చేసుకోవాలండి. వాటర్ తీసేసి మళ్ళీ చల్లటి వాటర్ వాటిపైన పోసేస్తే ఫ్రీగా అవుతాయండి, అంటుకోవు. వేడిగల్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ అలాగే పెట్టొద్దు, ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ నేను కోకోనట్ ఆయిల్ వాడానండి, అందుకే ఇవన్నీ వేసినప్పుడు ఆయిల్ అంత నురుగగా వస్తుంది. ఏ ఆయిల్ అని మీరు అస్సలు డౌట్ పడకండి, కోకోనట్ ఆయిల్ అండి. ఏ రెసిపీ చేసినా కోకోనట్ ఆయిల్లో మనం ఇలా జీలకర్ర, ఆవాలు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసినప్పుడు ఖచ్చితంగా నురుగగా వస్తుందండి. ఎందుకంటే ప్యూర్ కదా ఇది, అందుకనే. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆయిల్లో మంచిగా టోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టమాటోలు అండి, మీడియం సైజు 2 టమాటోలు, పెద్ద సైజు తీసుకోకండి. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియం సైజు తీసుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేపుకొని పక్కన తీసుకొని దాన్ని దంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ టమాటో సాఫ్ట్గా అయిపోతుంటుంది. చూస్తున్నారు కదా, అలా కలిపేసుకొని జీలకర్ర ఇక్కడ దంచుకోవాలి. చల్లగా అయిపోయింది కదా, ఖచ్చితంగా మీరు ఇందులో జీలకర్ర వేపుకొని పౌడర్ వేసుకొని టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. తింటున్నప్పుడు ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది నోట్లో అలా తెలిసిపోతుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను. రెడ్ చిల్లీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అన్నీ వేసి కలిపేసి కాస్తని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ టమాటోలు, ఈ మసాలాలన్నీ బాగా ఉడికే మట్టుకు లిట్లో చేసేసి ఆయిల్ తేలేంత మట్టుకు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, చిక్కటి గ్రేవీ లాగా అయింది. చూస్తున్నారా, ఇందులో నేను ఏ సాస్ యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఉడికించి వాటర్తో మనకు అడిగిపోయిన చూడండి ఎంత ఫ్రీగా అయిపోయాయో. చూస్తున్నారు కదా వీడియోలో, అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక్కదానికి ఒకటి అస్సలు అంటుకోదండి. చూడండి ఎంత ఫ్రీగా అయినాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మ్యాక్రోని యాడ్ చేసేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లిట్లో చేసేసి మూత పెట్టాలి. మ్యాక్రోనికి అంతా ఈ మసాలా పట్టేంత వరకు. తర్వాత కొత్తిమీర చల్లుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. హాట్గా మ్యాక్రోని చలికాలము నైట్ అయినా మార్నింగ్ అయినా టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాం కదా, అలాంటప్పుడు లైట్గా తినాలనుకుంటే ఇలా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వేలో మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.